తన గురించి నిజం బయటపడకుండా సుమిత్రను చంపుతూ అడ్డంగా దొరికిపోయిన జ్యోత్స్న చెంప పగలగొట్టిన దీప. ఇంతకు ఏం జరిగిందనేది వీడియోలో చూసేద్దాం. సూపర్ ట్విస్ట్ చాలా బాగుండబోతోంది. ఎక్కడ మిస్ చేయకండి, చివరి వరకు చూసేయండి. ఇక మొత్తం మీద డాక్టర్ చెప్పిన ప్రకారం బోన్ మ్యారో ఇస్తే కానీ సుమిత్ర బ్రతకదు. కానీ ఆ బోన్ మ్యారో తనది మ్యాచ్ అవ్వదు అని తెలిసినటువంటి జ్యోత్స్న చాలా పెద్ద ప్లాన్ చేసింది. దీపేమో సుమిత్ర గురించి ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంటే ఈలోపు జ్యోత్స్న వచ్చి, ఎందుకు తెగ బాధపడిపోతున్నావు? నా కన్న తల్లి గురించి నేను బాధపెట్టం నాకు తెలుసు, నువ్వేమి బాధపడవసరం లేదు అంటే, అవునా నీ కన్న తల్లి గురించి నువ్వు బాధపడుతున్నావా అని అంటూ ఉంటే, ఎందుకు అలా అన్నిసార్లు అంటున్నావు అని అంటుంది. ఎందుకంటున్నానా, కన్న ప్రేమ ఎలాగో ఉందో లేదో పక్కన పెడితే పెంచిన ప్రేమన్నా ఉంటుంది కదా, మరి ఆ ప్రేమతోటైనా కనీసం నువ్వు ఎందుకు అలా ఉన్నావమ్మా, ఏమైంది నీకు, నీరసంగా కనిపిస్తున్నావేంటి, హాస్పిటల్కి వెళ్దామా అని ఏమైనా అడిగావా అంటూ ఉంటే, ఇకప్పుడు నా తల్లి నా ఇష్టం, అడిగితే అడుగుతాను, చంపుకుంటే చంపుకుంటాను అని చెప్పని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా దీప విజృంభించేస్తుంది. ఏంటి ఏమన్నావు, చంపుకుంటావా, నువ్వెవరివి అసలు చంపుకుంటాననే మాట మాట్లాడటానికి అని అంటూ ఉంటే, ఏంటే తెగ రెచ్చిపోతున్నావు, ఆ రోజున ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవడానికి కారణమయ్యావు, ఈ రోజున ఏకంగా పైకే పంపించేస్తున్నావు అంటుంది. నేను పైకి పంపిస్తున్నానా, అసలు ఆవిడ గురించి మీరు ఇలా మాట్లాడటానికి మీకు సిగ్గుగా లేదా? ఇంకొకసారి సుమిత్రమ్మ గారిని ఏమైనా అన్నారంటే జ్యోత్స్నకి పడేది మీకు పడుతుంది అంటుంది. ఏంటే నా మనవరాల్ని కొడతావా ఏంటి అని అంటే, ఇలాంటి మాటలు మాట్లాడితే నేనేంటి ఎవరైనా కొడతారు, అయినా నాకు తెలియక అడుగుతాను, ఒక పక్క కన్న తల్లికి అలా ఉంటే ఎక్కడైనా బాధ ఉందా మీ కళ్ళల్లో, ఎక్కడైనా ఏమైపోతుందో అనే కంగారుందా మీ కళ్ళల్లో అనగానే, ఏమవుతుంది, ఏమీ కాదు, నా బోన్ మ్యారో ఇచ్చి నా తల్లిని కాపాడుకుంటాను అనగానే, ఏమిస్తావు అంటుంది దీప. ఏంటి అలా మాట్లాడుతున్నావు అని చెప్పేసేసి అంటూ ఉంటే, పారిజాతం ఎందుకది అన్నిసార్లు నొక్కి నొక్కి అడుగుతోంది అని అనుకుంటూ, ఏంటే దీప, నీకు తెలీదా, బోన్ మ్యారో ఇస్తానంటుంది అని చెప్పని అంటే, వాళ్ళు అడిగింది ఎవరి బోన్ మ్యారోనో బాగా తెలిసే మాట్లాడుతున్నావా అని అనేసరికి, ఆ మాత్రం నాకు తెలీదా ఏంటి, కన్న బిడ్డ కన్న తల్లికి ఇవ్వాల్సినటువంటి బోన్ మ్యారో గురించి మాట్లాడారు అని అనేసరికి, పోనీలే ఆ మాత్రం స్పృహ ఉంది, లేకుండా ఒకవేళ నువ్వేదో ఊహించుకుని మాట్లాడేస్తున్నావేమో అనుకున్నాను అంటే, అంత స్పృహ లేకుండా ఉండడానికి నేనేమీ దద్దీని కాదు అంటుంది. నువ్వెందుకు దద్దీ అవుతావు, నువ్వు చాలా తెలివైన దానివి. చూడు, ఇదే చెప్తున్నా, సుమిత్రమ్మ గారికి ఏమీ కానంత వరకే మీ ఇద్దరి ఆటలు సాగుతాయి. ఒకవేళ ఏదైనా జరిగిందో ఆవిడ్ని కాపాడుకునే బాధ్యతని నేను తీసుకుంటున్నాను. అందులో ఎక్కడ మీరు తేడా చేసినా అంటే నువ్వు తీసుకుంటున్నావా, నువ్వెందుకు తీసుకుంటావు, అసలు నువ్వెవరివే నా తల్లి గురించి మాట్లాడటానికి అంటే, సంకల్పించుకున్న మనిషిని, ఈ ఇంటికి మంచి చేయాలి మంచి జరగాలి అని కోరుకునే మనిషిని అని చెప్పని అనేసరికి, మంచి చెయ్యాలి మంచి జరగాలి అని నువ్వు కోరుకుంటున్నావా, నువ్వు కోరుకున్నంత మాత్రాన్ని ఇక్కడ మంచి జరిగిపోతుందా, అసలు నీ వల్లే ఈ ఇంటికి దరిద్రం పట్టింది అంటూ పారిజాతం మాట్లాడేసరికి, మిమ్మల్ని మధ్యలోకి రావద్దన్నాను కదా, ఎందుకు అనవసరంగా వచ్చి నా చేతికి పని చెప్తారు, ముందు మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అటు కళ్ళు తుడుచుకుంటూ దీప వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం ఏమో జ్యోత్స్నని లాక్కెళ్ళి, ఎందుకు దాంతో గొడవ పడుతున్నావు, అసలు నీకు చెప్తే అర్థం కదా అని చెప్పి చాలా సీరియస్గా మాట్లాడేసరికి, ఏంటి గ్రాని, చెప్తే అర్థమయ్యేది, అసలు ఇక్కడ సమస్య అంతా మా అమ్మ వల్ల వచ్చింది అని అంటే, అదే కదా, ఇప్పుడు ఈ సమస్య వస్తుందని ఆ రోజున మనం ఊహించలేదు కాబట్టి, నేను ఊహించలేదు కాబట్టి నిన్ను తీసుకెళ్ళి వాళ్ళ కూతురి కింద పడుకోబెట్టాను. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది, ఇప్పుడున్నటువంటి పరిస్థితిని చూస్తే బోన్ మ్యారో ఇవ్వాలి అంటున్నారు, ఎక్కడ నువ్వు అసలు కూతురిని కాదని బయటపడిపోతుందోనని తెగ కంగారు పడిపోతున్నాను నేను అని అంటుంది. ఎందుకు కంగారు, ఏం చేయాలో ఏంటో నాకు ఒక క్లారిటీ ఉంది అని అంటుంది. క్లారిటీ ఉందా, ఏం ఆలోచించావు, ఏం చేయాలనుకుంటున్నావు అని అంటూ ఉంటే, నేను చెప్పను అంటుంది. ఒసేయ్, నువ్వేం చేసినా నాకు చెప్పి చేయవే, అనవసరంగా నువ్వు లేనిపోని కొత్త కొత్త ఇబ్బందులు తీసుకురాకు అని అనగానే, నేనేమి కొత్త ఇబ్బందులు తీసుకురాను, కానీ ఏం చెయ్యాలో నాకు క్లారిటీ ఉంది కాబట్టి అదే చేసి తీరుతాను అని అంటుంది. ఏం చేస్తావో చెప్పి చావే అంటే, చెప్పను, చేసి తీరుతాను, ఈ సమస్యకి పరిష్కారం శాశ్వతంగా తీసుకొస్తాను అని చెప్పనంటే, అంటే అందరి ముందు నిజం బయట పెట్టబోతున్నావా అంటుంది. నిజం నేను బయట పెట్టడమా, నువ్వు జీవితంలో ఏదైనా చూస్తావు కానీ అది మాత్రం నా విషయంలో చూడవంటే మరి ఏం చేయబోతున్నావే అంటుంది. చెప్పను కదా, చెప్పను సరేనా
అని చెప్పి జ్యోత్స్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పారిజాతం కంగారు పడుతూ ఉంటుంది. ఇది మళ్ళీ ఏం చేసి ఇరుక్కుంటుందో, ఏం చేసి అందరికీ నిజాలు తెలిసిపోయేలా చేస్తుందో, అసలు ముందు ఈ సుమిత్ర సమస్య ఎలా పరిష్కారం అవుతుందో అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక దీప అయితే ఇంటికి వెళ్ళటానికి కూడా ఇష్టపడదు. అమ్మకి ప్రతి క్షణం నేను దగ్గరుండి సేవ్ చేసుకుంటాను బావా, దయచేసి నన్ను క్షమించు, ఏమి అనకు, అత్తయ్యకి ఏదో ఒకటి నువ్వే చెప్పు అని చెప్పని అంటే, సరే మా అమ్మకి నేను ఏదో ఒకటి చెప్పుకుంటాను, కానీ మీ అత్తని కన్విన్స్ చేయటం అనగానే, అదేంటి బావా మీ అమ్మ మా అత్త అంటూ వేరు చేసి మాట్లాడుతున్నావు అని అంటే, ఎందుకంటే ఆవిడ మనవడి విషయంలో ఆవిడ చాలా సీరియస్గా ఉంది కదా, అందుకోసం నువ్వు కడుపుతో ఉన్నావని చెప్పి ఆవిడ ఆలోచిస్తూ ఉంటుంది అనగానే, అవును అందుకే ఏదో ఒకటి చెప్పు బావా, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఏదో ఒకటి చెప్పు, నాకెందుకో జ్యోత్స్న ఏదో చేయబోతుందని కంగారుగా ఉంది బావా, ముందు ఇక్కడి నుంచి హాస్పిటల్కి అమ్మను షిఫ్ట్ చేసే వరకు కూడా నేను టెన్షన్ పడుతూనే ఉంటాను అని అంటుంది. సరే అయితే మామయ్యతో మాట్లాడి ముందు అర్జెంటుగా అత్తని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాను అని అంటాడు కార్తీక్. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత కాంచన దీప గురించి అడుగుతుంది. దీప అక్కడే ఉందా అమ్మా అని చెప్పని అంటాడు. అదేంట్రా ఎందుకని అక్కడే ఉంది అంటూ ఉండగానే శ్రీధర్ కూడా ఇంటికి వస్తాడు, అంటే కార్తీక్ వాళ్ళ ఇంటికి. వచ్చేసరికి మీరొచ్చారేంటి ఈ టైంలో అని అంటూ ఉంటే వెనకొచ్చిన కావేరిని స్వప్నని చూస్తుంది. ఏంటి అందరూ కలిసి వచ్చారు, ఏమైంది, ఏదైనా ఇబ్బందా, దీపకేమైనా అయిందా, దీప కనిపించట్లేదేంటి, ఏమైందిరా, నా కోడలేది అంటూ ఉంటుంది కాంచన. నువ్వు కంగారు పడుకు కాంచన, దీపకేమీ కాలేదు అని చెప్పని శ్రీధర్ అంటాడు. అన్న తర్వాత ఇక కార్తీక్ అయితే దీప అక్కడే తాతయ్య వాళ్ళ ఇంట్లోనే ఉంటానంది, ఎందుకంటే సుమిత్రత్తకి బాగోలేదు అంటాడు. వదిలికి ఏమైంది, ఏం జరిగిందిరా, అందరూ కలిసి వచ్చారంటే ఏదో గట్టిగానే ఇబ్బంది కలుగుంటుంది, ఏం జరిగింది చెప్పు అని అనగానే, సుమిత్రత్తకి బ్లడ్ క్యాన్సర్ అమ్మా అనగానే షాక్ అయిపోతుంది. బ్లడ్ క్యాన్సరా, ఇదేంట్రా, ఇంటి చుట్టూ విపత్తులు ఇబ్బందులు వైఫైలా తిరుగుతూనే ఉన్నాయి, ఒకటి వదిలిందంటే మరో సమస్య, మరో సమస్య వదిలితే మరో సమస్య, ఇలా వస్తూనే ఉన్నాయేంట్రా అని చెప్పని కాంచన తల పట్టుకుంటుంది. అమ్మ నువ్వు కంగారు పడకు, టెన్షన్ అవ్వకు సరేనా, నువ్వేమి టెన్షన్ అవ్వకు, దీప అక్కడే ఉంది కదా, ఈరోజు రాత్రికి అంటే తెల్లవారుజామున అత్తని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాం, ఆ తర్వాత దీప్ వస్తుంది అంటే, అక్కడ జ్యోత్స్న ఉంది కదరా అంటే, జ్యోత్స్న ఏమాత్రం చూసుకుంటుందో మనకు తెలీదా అమ్మా అని అంటాడు. అది నిజమేలే, దీప్ అయితే దగ్గరుండి చూసుకుంటుంది, కానీ అది కడుపుతో ఉంది అని చెప్పని కాంచన అంటూ ఉంటే, ఏం కాదమ్మా నువ్వు కంగారు పడుకో అని చెప్పని అంటాడు. ఇక ఈ పూటకి నా మాట వింటావా అని కాంచన్ అడుగుతాడు. జేంట్రా అని చెప్పని అడిగేసరికి, ఈరోజు రాత్రి పిన్ని నాన్న అందరూ ఇక్కడే ఉంటారు అని అనగానే, ఎందుకు నేనేమన్నా పిరికిదాన్నా అంటుంది. కాదు, నా ధైర్యం కోసం, దయచేసి వాళ్ళని ఇక్కడ ఉండడానికి నువ్వు ఒప్పుకో సరేనా, ఏ అర్ధరాత్రి ఏ అవసరం వచ్చినా ఒకవేళ నాన్న మాస్టర్ పరిగెత్తుకు రావాల్సి వచ్చినా వీళ్ళు నీకు తోడుగా ఉంటారు, పెద్దమ్మ కూడా లేదు కదా అని అంటే, వచ్చేసిందిరా సాయంత్రం అంటుంది. సరే వాళ్ళని ఉండని, నా మాట విను అంటాడు. సరే అయితే అని చెప్పి కాంచన అంటుంది. ఇక కార్తీక్ అక్కడికి శివనారాయణ ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత కార్తీక్ ఇంకా దీప ఇద్దరూ కూడా కింద గదిలో ఉంటారు. సుమిత్ర నిద్రపోతూ ఉంటుంది. దశరథ్ శివనారాయణ హాల్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక కాఫీ పెట్టి తీసుకొద్దామని చెప్పి వాళ్ళు కిచెన్లోకి వెళ్తారు దీప కార్తీక్. అప్పుడు ఇక జ్యోత్స్న నిదానంగా సుమిత్ర గదిలోకి వెళ్తూ ఉంటుంది. ఇక కాఫీ తీసుకొస్తున్నటువంటి దీప అది గమనిస్తుంది. ఎందుకు వెళ్తోంది, ఏమై ఉంటుంది, అసలు అమ్మ దగ్గరికి ఇప్పుడు వెళ్లాల్సిన అవసరం జ్యోత్స్నకేమొచ్చింది అనుకుంటూ కాఫీ గబగబా ఇచ్చేసి పరుగు మరుగున పైకి వెళ్తూ ఉంటుంది. కార్తీక్ అది చూసి, ఏమైంది దీప అంటే, బావా సైలెంట్గా రా అని చెప్తుంది. అక్కడ చెప్పేసరికి గబగబా కార్తీక్ నిదానంగా దీప వెనకే పైకి వెళ్తాడు. వెళ్ళేసరికి పారిజాతం తన గదిలో నిద్రపోతూ ఉంటుంది. జ్యోత్స్న సుమిత్ర గదిలోకి నిదానంగా వెళ్తుంది. సుమిత్ర నిద్రపోతూ ఉండగా పక్కనే ఉన్నటువంటి దిండుని తీసి సుమిత్ర ముఖం మీదకి తీసుకొస్తూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ఎందుకంటే సుమిత్ర బ్రతికుంటేనే కదా ఈ బోన్ మ్యారో సమస్య, బోన్ మ్యారో ఇవ్వాల్సి వస్తేనే కదా జ్యోత్స్న తన అసలు కూతురు కాదు అనే విషయం బయటపడుతుంది, ఈ వారసత్వం అనేది తనకి పోకుండా ఉంటుంది, కాబట్టి సుమిత్రే లేకుండా పోతే అని ఆలోచించినటువంటి జ్యోత్స్న ఆ పని చేయటానికి ప్రిపేర్ అయిపోతుంది. ఇక అలా ప్రిపేర్ అయినటువంటి జ్యోత్స్న చేస్తున్న పనిని పసిగడుతుంది దీప. ఇక ఎప్పుడైతే జ్యోత్స్న దిండు తీసుకుని సుమిత్ర ముఖం మీద పెట్టబోతూ ఉంటుందో అప్పుడు తలుపు గట్టిగా తన్ని లోపలికొస్తుంది దీప. అలా వచ్చిన దీపను చూసి షాక్ అయిపోతుంది జ్యోత్స్న. వెనకే కార్తీక్ వస్తాడు.
తలుపు శబ్దానికి అట్నుంచి శివనారాయణ దశరథ్ ఇద్దరు కూడా పైకి పరుగు పరుగున వస్తారు. ఇక పారిజాతం కూడా నిద్రలేచి గబగబా వస్తుంది. ఇంకేముంది, అక్కడ జ్యోత్స్న రెడ్ హ్యాండెడ్గా అందరికీ దొరికిపోతుంది. ఏ బోన్ మ్యారో ఇవ్వాల్సి వస్తుందని చెప్పి సుమిత్రమ్మ గారిని చంపడానికి మొదలుపెట్టావా అని జ్యోత్స్న చెంప చెడ్డును పగలగొడుతుంది దీప. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న. ఇలా దొరికిపోయానేంటి, ఇది ఆ వంటగదిలో చచ్చిందనుకుని గబగబా వచ్చాను నేను అనుకుంటూ ఉండగా, ఏం జరిగిందిరా కార్తీక్ అంటే, జరిగింది చెప్తాడు కార్తీక్. తాత వీళ్ళు అబద్ధం చెప్తున్నారు, వీళ్లే మా మమ్మీని చంపటానికి అంటూ ఉంటే, నోర్మయ్, దిండు నీ చేతిలో ఉంది, వాళ్ళు మా కళ్ళ ముందు నుంచే పైకొచ్చారు అని అంటాడు శివనారాయణ. ఇక వెంటనే అంటే నేనే అంటూ ఉంటే, అవును నువ్వే చంపాలనుకున్నావు, ఎందుకు చంపాలనుకున్నావు చెప్పు, బోన్ మ్యారో ఇవ్వాల్సి వస్తుందనా, లేకపోతే బోన్ మ్యారో మ్యాచ్ కాదని చెప్పా అంటుంది దీప. ఎందుకు మ్యాచ్ కాదు, నేను తన అసలు కూతుర్ని, సుమిత్ర కన్న కూతుర్ని, నా బోన్ మ్యారో ఎందుకు మ్యాచ్ కాదు అని అంటే, ఎందుకంటే నువ్వు పెంపుడు కూతురు అనే విషయం నీకు తెలుసు కాబట్టి. ఏంటి పారిజాతం గారు, నోరు విప్పుతారా, ఇప్పటికి కూడా నోరు విప్పరా అని చెప్పి దీప అడుగుతుంది. నేనేం చెప్పాలే, మధ్యలో నన్ను లాగుతావు అని చెప్పేసేసి అంటూ ఉంటే, ఏం చెప్పాలా, ఎవరు అసలు కూతురు చెప్పాలి, ఎవరు బోన్ మ్యారో ఇవ్వాలో చెప్పాలి, సుమిత్రని జ్యోత్స్న ఎందుకు చంపాలనుకుంటుందో చెప్పాలి అని చెప్పేసేసి శివనారాయణ అంటాడు. ఏంటండి మీరు కూడా అంటే, నోర్ముయ్, ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియట్లేదు అనుకుంటున్నావా, నాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నావా, ఇదంతా ఏదో పెద్ద కుట్రని నాకు క్లియర్గా తెలుస్తోంది అని చెప్పేసి ఇక శివనారాయణ అనేసరికి వెంటనే ఇక దీప అయితే మొత్తం విషయం చెప్తుంది. కార్తీక్ కూడా మొత్తం విషయం చెప్తాడు. దాంతో ఇక జ్యోత్స్నని బయటకు గెంటి దీపను అక్కడ కూర్చోపెట్టి, ముందు అర్జెంటుగా అంబులెన్స్ పిలవరా, హాస్పిటల్కి వెళ్ళిపోదాం, దీప బోన్ మ్యారో ఇస్తుంది, ఆ తరువాత సుమిత్రని కాపాడుకుంటుంది, తన కన్న తల్లి సుమిత్ర అనే నిజాన్ని దీపే తన తల్లికి చెప్తుంది అంటాడు శివనారాయణ. ఇక దాంతో ఒక్కసారిగా జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.